కనుక్కోరలేని ఇంత యథోబుద్ధి ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో సబ్ ఎడిటర్లు ఉంటారో తెలిసేస్తారో కావాలని బుర్రదల్లా చేస్తారో, కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో, అది మన గవర్నమెంట్ కదా వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతావు అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మా యొక్క దీంట్లో కలిపేసి 1,58,000 కోట్లుగా చూపించారు. సో 2024 ఏప్రిల్ మార్చి నాటికి క్యాగ్ దీని ప్రకారం 35,700 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు. జూన్లో మేము వచ్చాం, యాక్చువల్గా జూన్ 12 వచ్చాం. సో జూన్ మొత్తం తీసుకుంటే కూడా జూన్ నుంచి నెక్స్ట్ మార్చ్ అంటే 2025 మార్చి నాటికి 42,897 కోట్లు మేము అప్పు చేయడం జరిగింది. సో ఫోటోలో కనపడే మరి 2025 ఏప్రిల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న 2025 నవంబర్ వరకు దాదాపు 8 మంత్స్ 9 మంత్స్లో 77,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ ద్వారా అప్పులు చేయడం వాస్తవం. సో జగన్ పాలన ఏప్రిల్ మార్చి అప్పులు తీసేస్తే కూటమి 18 నెలల పాలనలో నికర అప్పు 1,19,937 కోట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాక్షిలో ఇవాళ పెద్ద బ్యానర్ వేసుకొని మెయిన్ షీట్లో మొదటి పేజీలో రైట్ సైడు 2,93,000 కోట్ల రూపాయలు వేసి ఓ గ్రాఫిక్స్ కూడా వేశారు. ఇవాళ మా పార్టీ నుంచి మేము దాని సవాల్ అంటారో ఛాలెంజ్ అంటారో ఇంకేమంటారో అర్థం కాదు. నిజంగా ఏ మాత్రం జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉన్నా కూడా, ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నా కూడా రేపు మీరు క్షమాపణ చెప్తూ వేయకపోతే అంతకంటే చీప్నెస్ వేరే ఉండదు. ఎందుకంటే మీ గవర్నమెంట్లో అప్పులు చేసి అవంతా మా గవర్నమెంట్ మీద తోసేసి మేము అధికారం రాకముందు మీరుంటే ఆ 2 నెలల్లో 35,700 కోట్ల రూపాయలు అప్పు చేసి అది మా మీద తోసేసి మేము ఇన్ని అప్పులు చేసామంటే కనీసం రాసేటప్పుడు మీరు రాసేటప్పుడు బాగా ఆలోచిస్తారు. ఎవరు కనుక్కోలే ఆ సంవత్సరంలో 2 మంత్స్ అన్నీ కలిసిపోతుంది మామూలు ప్రజలు నమ్మేస్తారులే అని మీ ఆలోచన. అసలు మీరు నిజంగా ఏమంటారు, మీకు ఎలా ఇట్లాంటి ఐడియాలు వస్తాయో. కనీసం జనాలు మనం తిట్టుకుంటారు, ఇంతకుముందు మాదిరి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అందరికీ ఏమంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంటర్నెట్. ఇదేదో నేనేదో పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చోలేదు. ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా క్యాగ్ సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అంటూ చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇంత బట్టబయలుగా ఉన్న క్యాగ్ రిపోర్ట్నే అవకతవకలు చేసేంత స్థాయి మీకు ఉందని నిజంగా క్యాగ్ రిపోర్ట్నే మీరు మార్చేస్తారన్నమాట. మార్చేసి మీ 2 నెలలు కూడా అప్పులు కూడా మా మీద కలిపేసి 40,000 కోట్ల రూపాయలని మా మీద తోసేస్తారా? ఎంత అసంబద్ధం, ఎంత అనైతికం, ఎంత అన్యాయం, అరాచకం. సరే, నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ స్లైడ్ అమ్మా, నెక్స్ట్ స్లైడ్. సో పోనీ మేము 77,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాము ఈ సంవత్సరంలో. లాస్ట్ ఇయర్లో దాదాపు 42,000 crores చేశాము జూన్ నుంచి. ఇప్పుడు మొత్తం కలిసి దాదాపు 1,19,000 కోట్లు అప్పు చేసాం. ఏం చేశారు ఆ డబ్బులు అంటూ కూడా రాశారు. ఏం చేశామంటే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట ఈ 18లో వాస్తవమే. ఆర్బీఐ ద్వారా ఏం చేశామంటే మీరు పెట్టిపోయిన బకాయిల్ని 40,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు చెల్లించాం. దీంట్లో ఏ సందేహాలు లేదు. ఒక్కసారి ఎవరన్నా పోయి ఫైనాన్స్ మినిస్టర్లో కూర్చొని తెలుసుకోండి. మీ వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ రాకపోయినా దాన్ని సెక్రటరీ పోవచ్చు, మీ ఎమ్మెల్సీలు ఉన్నారు, మీరు అని ఎవరన్నా పోండి. 40,000 కోట్ల రూపాయలు వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టి వెళ్ళిపోయిన బకాయిలు మేము తీర్చాం. మాకు మీరు మొదటి 2 నెలల్లో 38,700 కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మా చేతికి జూన్లో వచ్చే నాటికి గుండు సున్నా, ఏమి ఒక్క నయా పైసా లేదు, ఒక్క నయా పైసా లేదు. ఇట్ వాజ్ మైనస్, గుండు సున్నా కూడా కాదు, మైనస్లో ఉంది. సో అక్కడి నుంచి మేము మీరు పెట్టిపోయిన అప్పులు 1, 2, 3 కాదు, సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, సంవత్సరం పాటు వసతి దీవెన అంటూ మీరిచ్చే దీని దగ్గర నుంచి, రకరకాల ఉద్యోగులు డిఎల్ దగ్గర నుంచి రకరకాల అప్పులు 1,35,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు బకాయిలు పెట్టిపోయారు అంటూ మేమే చెప్పాము అప్పుడు. సరే, ఒట్టి బకాయిలు తీస్తే చాలదు కదా. మీరు చేసి పెట్టిపోయిన అప్పులు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారుగా.
ఆర్బీఐ అప్పులు, కార్పొరేషన్ అప్పులకు వస్తా, అది ఇంకో పెద్ద హిస్టరీ. సో ఈ అప్పులకి వడ్డీలు కట్టాలి కదా, అసలు కట్టాలి కదా, లేక కట్టకపోతే ఊరుకోరు కదా. సో ఈ అప్పులకి వడ్డీలకి నెలకు 3,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నాం మేము. నెలకు 3,000 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువే పడుతుంది, 3,100 కూడా పట్టచ్చు ఒక్కోసారి. 3,000 నుంచి 3,100 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు చేసిన అప్పులకి వడ్డీ మాత్రమే, అసలు కాదు. అసలు ఇంకో 15,000 కోట్ల రూపాయల వరకు కడుతున్నాం.